పచ్చ అవుతా ఉన్నా కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు ఎందుకు నిరాకరించారు? వసుదేవన్ గారు అడిగే క్లారిటీ అడిగితే నిరాకరించారంటే తప్పు చేశారు కాబట్టే నిరాకరించారు. తర్వాత మాట్లాడచ్చు. ఒక నిమిషం. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వదలదు మిమ్మల్ని. మహిళకే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా మిమ్మల్ని వెంటాడి కార్యక్రమాలు తప్పు అని చెప్పేంత వరకు వెంటపడతాం. వెంటపడతాం. విజయ్ కిరణ్ మాట్లాడతారు. విజయ్ కిరణ్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారికి చెప్పిందే 3 సార్లు చెప్పడానికి అవకాశం వచ్చింది, ఆయన చాలా సంతోషపడాలా. ఇక్కడ ఒకటి సంఘటన జరిగిన దానిపైన ఎఫ్ఐఆర్ అరెస్టు మొత్తం జరిగినాయి. జరిగిన దానిపైన ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను అడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగేది ఏంటంటే, మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ సంఘటన పైన ముద్దాయిల్ని ఇమ్మీడియట్ గా రోడ్డు మీద తీసుకొచ్చి ఉరేయాలంటారా, లేదు ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు శిక్ష ఏం చేయాలంటారు? మీ కోరిక ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, రాజీ కోసం ప్రయత్నం చేశారంటున్నారు. రాజీ కోసం నేను క్రియేట్ చేసినటువంటి ఒక అబద్ధపు ప్రచారం అని ఇప్పుడు ఫోన్ కాల్లో స్వయంగా అంబటి రాంబాబు చెప్పినాక ఎమ్మెల్యే గారు చేసినటువంటి అంశం ఎక్కడుంది? 3వ పాయింట్, పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో సిఏ గారి యొక్క నిర్లక్ష్యం గాని, సిఏ గారి వైపు నుంచి మాకు ఇబ్బంది గాని ఎక్కడా జరగలేదు. సిఏ గారిని విఆర్ కు పంపడం గురించి కూడా బాధితులే బాధపడి వారికి ఇటువంటి ఇబ్బంది, సిఏ గారికి మా వల్ల ఇబ్బంది జరిగిందేమో, మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదని చెప్పి సిఏ గారిని వెనకేసుకొచ్చేటువంటి ముద్దాయిలు కాదు, బాధితులు ఎవరైతున్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు సిఏ పోలీసుల వైపు నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని. ఎమ్మెల్యే స్పష్టంగా దీనిపైన ముద్దాయిల్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎంటైర్ ఎపిసోడ్ లో జరిగినటువంటి నేరం శిక్ష జరుగుతా ఉంటే మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పలేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, అనేక సార్లు మీరు చెప్పే పాయింట్ ఒకటే ఒక పాయింట్, రాజీ చేశారు. రాజీ ఎక్కడా చేయలేదు అనేటువంటి అంశం ఎవరన్నా బాధితులు చెప్పారా? మనం రాజీ పడమని చెప్పారని వాళ్ళ వాయిస్ ఎక్కడన్నా మీరు వినిపించగలుగుతారా? రెండోది, ఏదో చెప్తే మహిళలు, మీ ఇళ్లలో మహిళలు లేరా అంటున్నారు. మీ ఇళ్లలో ఉన్నారు కదా, ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది. మీ అమ్మగారు ఎక్కడ ఉంటున్నారు? మీ చెల్లెలు గారు ఏం చెప్తున్నారు? సొంత బాబాయిని చంపితే ఆ చెల్లికి న్యాయం చేయలేని మీరు, ఒక పేద యాదవ్ సామాజిక కుర్రాడు మీ మాజీ మంత్రి యాక్సిడెంట్ లో చనిపోతే ఆ చనిపోయిన ఏదో పిల్లగాడు యాక్సిడెంట్ చేశారని చెప్పి తప్పుడు మాటలు చెప్పినటువంటి మీ నాయకుడు శ్రీకాంత్ గారు మీరు ఆగండి. ఆయన కంప్లీట్ శ్రీకాంత్ గారు మీరు ఆగండి. మీరు ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. నాకు ప్రశ్న ఉంది ఆయన దగ్గర. మీరు ఆగండి. ఒక్క మాట అడుగుతాను సార్, ఒక్క మాట అడుగుతా. ఇంత ముందు రవికిరణ్ దీనికి ఏం కావాలో మీకు అంటున్నాడు. ఏం కావాలయ్యా? చట్టము తన పని తాను చేసుకొని పోవాలా. చట్టాన్ని మీ చేతులకు తీసుకుని నేను ఒక్కటి అడుగుతా. చిన్న ప్రశ్న సార్. ఇంత ముందు రవికిరణ్ గారు ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లే మాట్లాడారు. పుష్కరాల్లో చనిపోతే 40 మంది, మీకేం కావాలా? పూరిలో పోరా, అక్కడ పోరా, ఇక్కడ పోరా అన్నారు. ఈయన కూడా ఇదే తాటిలోనే ఉన్నారు. చెప్పేశారు కదా. శ్రీకాంత్ మీరు ఆగండి. విజయ్ కిరణ్ నేను అడిగేదంటే, సరే మీరు ఈ వాదోపవాదాలన్నీ పక్కన పెడితే, ఆవిడ వెళ్ళారండి స్టేషన్ కి, దెబ్బ తగిలిందని చెప్పారండి. మీరంటే ఏమంటారు? లిఖితపూర్వక కంప్లైంట్ లేదు కాబట్టి, ఫిర్యాదు లేదు కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకోలేదని ఇందాక మీరు అన్నారు. అంటే దెబ్బ కనిపిస్తోంది, ఆమె మీద దాడి జరిగింది, ఇమీడియట్ గా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. అంటే లిఖితపూర్వకంగా ఇస్తేనే ప్రొటెక్షన్ ఇస్తారా? అట్లా ఏమన్నా ఉందా? ప్రోటోకాల్ ఉందా? నాకు తెలియదు, మీకు తెలిసి చెప్పండి సార్. దెబ్బ తగిలిన వెంటనే హాస్పిటల్ కి ఎమ్మెల్సీ కోసం పంపించారు, ట్రీట్మెంట్ కోసం పంపించారు. తగిలిన వెంటనే ట్రీట్మెంట్ కోసమే కదా పంపాలా? వాళ్ళు ఏం చేయాలా? మీరు ఏం చెప్తారు? నాకు అర్థం కాలా. దెబ్బ తగిలిన గ్రావిటీ ఆఫ్ ది కేసు అంటే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకోవాలంటారా? ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా యాంటిసిపేట్ చేయారా? పోలీస్ యాంటిసిపేట్ చేస్తారు కదా, ఆమె మీద దాడి జరిగిందంటే రేపు పొద్దున మళ్ళీ జరగచ్చేమో అనే ఒక యాంటిసిపేషన్ దృష్ట్యా ఆమెకేమో రక్షణ. మీరు హాస్పిటల్కి వెళ్తాను నేనే అభ్యంతరం పెట్టండి, హాస్పిటల్కి పంపించారు, అది కరెక్టే. కానీ ఫర్దర్ గా డ్యూ కోర్స్ లో
ఆవిడకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి కదా, దానికి కంప్లైంట్ ఇస్తేనే ప్రొటెక్షన్ ఇస్తారా? సార్ కంప్లైంట్ ఇచ్చిన దానిపైన ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళాలా? హాస్పిటల్ కి వెళ్ళింది. హాస్పిటల్ తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలా? పోలీస్ స్టేషన్ కి రాకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని గొడవ పడ్డారు. ఆ గొడవ పడ్డ తర్వాత నాకు అర్థం కాదు ఏంటంటే, నేరం జరిగిన దానిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీరందరూ కలిసి చేసేటువంటి టార్గెట్ ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఈ కేసుని ఏదో కావాలని పెట్టారు, రాజీ చేశారనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాదు, రాజీ అనేటువంటి మాటే ఎవరు చెప్పలా. రాజీ చేశారు, రాజీ ప్రయత్నం చేశారనేటువంటి మాటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి శ్రీకాంత్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు 3 రోజులు అవుతున్నా అరెస్ట్ ప్రయత్నం గానీ శ్రీకాంత్ గారు మీరు చెప్పారు ఆగండి, మీరు చెప్పారు ఆగండి ప్లీజ్, మీరు చెప్పారు ఆగండి, ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీరు చెప్పారు ఆగండి, ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు నేను మీకు చెప్తున్నాను, మీరు ఆగండి, ఆయన మాట్లాడతారు. పరిస్థితి వచ్చింది. విజయ్ కిరణ్ మాట్లాడతారు, మీరు ఆగండి. ఇందాక మీరు మాట్లాడారు, లెట్ హిమ్ కంప్లీట్. ఏంది మాట్లాడారండి? ఆయన దగ్గర సమాధానమే లేదు. మాట్లాడండి, మీరు మాట్లాడే ఒక మనిషిని శ్రీకాంత్ గారు కూడా మాట్లాడకపోతే వాసుదేవ్ గారు దాన్ని గమనించండి. వాసుదేవ్ గారు శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్వశ్చనే టైం లేదు, క్వశ్చన్ వేసేటువంటి అవకాశమే లేదు. అన్ని చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. మీరు క్వశ్చన్ లేదు కాబట్టి వాసుదేవ్ గారు హెల్ప్ చేస్తున్నారు. మీరు ఆగండి, వాసుదేవ్ గారిని అడగనివ్వండి. మిమ్మల్ని మీరే చెబుతున్నారు కదా, ఏంటి హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి రాలేదు, అందువల్ల ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఈ లాజిక్ ఏమన్నా అర్థం ఉందా దాని వెనకాల? మస్తాన్ రావు గారు సరే, ఆయన చెప్పాల్సిందంతా విజయ్ కిరణ్ చెప్పేశారు. దే వాంట్ టు డిఫెండ్ ది కైండ్ ఆఫ్ యాక్ట్ దే హావ్ డన్. పోలీస్ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఎమ్మెల్యే గారిని ఈ కేసులో ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు సిఏ గారికి చెప్పడమే తప్ప ప్రభుత్వం మీ దగ్గర ఉంది. ఆవిడ ఎవరు టార్గెట్ చేస్తారు? ఎవరికైనా అంత ధైర్యం ఉందా? ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన ధైర్యం ఇక్కడ రాష్ట్రంలో ఉందా ఎవరికైనా? మీరు అందరు చేస్తుంది అదే కదా. ఆయన మాట్లాడాడు, చూపించకూడదు. మాట్లాడాడు, చూపించకూడదు. కాదండి, మీరు మాట్లాడిందే చూపించాలి. అంబటి రాంబాబు పేరు మాట్లాడి చూపించకూడదు. ఈ రోజున ఎమ్మెల్యే గారు చేసినటువంటి రేషన్ మాఫియా దాడి పైన చేసినటువంటి మరి ఈ మాఫియా సంగతి ఏంటి? ఈ మాఫియా సంగతి ఏంటి? రేషన్ మాఫియా సరే, ఈ మాఫియా సంగతి ఏంటి చెప్పండి. ఆ మాఫియా చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఆ మాఫియా అరెస్ట్ చేశారు, తప్పు చేశారు కాబట్టి కేసులు పెట్టి జైలుకు పంపించారు. సరే, ఇప్పుడు మస్తాన్ రావు గారు, రాష్ట్రపతి లెక్క పెట్టినా కానీ చర్యలు తీసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. సరే, ఫైనల్ ఒక్క మాట చెప్తా. మహిళలని అంబటి రాంబాబు గారు కేవలం ఆట వస్తువులుగా చూసేట అంబటి రాంబాబు గారు మహిళల గురించి మాట్లాడుతా ఉంటే వేదాలు వల్లించినట్టు ఉంటాయి. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. మస్తాన్ రావు గారు శ్రీకాంత్ మీరు ఆగండి. మస్తాన్ రావు గారు మాట్లాడాలి. ప్రజలు క్షమించరు. రవికిరణ్ ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడుతున్నారు. విజయ్ కిరణ్ మీరు ఆగండి, మస్తాన్ రావు గారు మాట్లాడతారు. మస్తాన్ రావు గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు ఒక సెకండ్ సార్, సార్ ఇప్పుడు ఆత్మకూరులో ఇదే విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు జనసేన నేతకు కూడా ఒక వివాదంలో మహిళకి సంబంధించి ఆమెకి చాలా అభ్యర్థుడిగా అభ్యంతరకరంగా జాకెట్ చించేయటం, ఆ మీద చేయి చేసుకోవటం. ఏ ఆత్మకూరు అండి మీరు మాట్లాడేది? రెండు ఆత్మకూరులోనే, కర్నూలు ఉంది, నెల్లూరు ఉంది. ఎక్కడ ఆత్మకూరు అది? ఆదోనిలో కూడా ఒక మహిళ మీద ఈ విధంగా మంగమ్మ అనే మహిళ మీద దాడి జరిగిన పరిస్థితి. వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ గాని జనసేన నేతలు గాని ఏ విధంగా వెనకేసుకొస్తారనేది ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చెప్తా ఉన్నారు మహిళల మీద ఈ విధంగా చేయొద్దని చెప్పేసి. సో నేను ఒక్క సెకండ్ నేను డిస్ప్లే చేపిస్తానండి, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ సార్ ప్లీజ్.
మీరు చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. ఇదిగోండి చూపిస్తా చూడండి సార్. ఈమె వేడిస్తో చెప్తా ఉంది ఏంటంటే తన మీద ఏ విధంగా దాడి చేశారు, అది ఏఎస్పేట పోలీస్ స్టేషన్ పరిధి, అదంతా కూడా వివరిస్తా ఉంది. ఆమె జాకెట్ మీద చెయ్యి వేసి ఆ విధంగా ఒక జనసేనకు సంబంధించిన నేత ఆ విధంగా ఏ విధంగా చేశాడు. సో ఇవన్నీ కూడా కూటమి సర్కార్కి చుట్టుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో వీటిని కనుక అరికట్టే విధంగా వాళ్ళకు స్టేట్మెంట్ కానీ, ఒక నిర్ణయం కానీ, వాళ్ళ కార్యకర్తలకు ఆదేశాలు కానీ ఇట్లాంటి ఇవ్వకపోతే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ, జనసేన పార్టీకి సంబంధించి కానీ ఖచ్చితంగా దీని మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సిన వచ్చింది అనేది కూడా నేను చెప్తున్నా సార్. ఖచ్చితంగా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆలోచించాల్సిన అంశంగా నేనైతే చెప్తాను. మస్తానరావు గారు, మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నారు. మీరు ఒక అంశం ప్రస్తావన చేసేప్పుడు కంప్లీట్ ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడండి. రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, మీకు తెలియంది కాదు. అదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఆయన ఈ విషయంలో ఇలాంటి అంశాల్లో చాలా స్ట్రింజెంట్ గా వ్యవహరిస్తున్నారు. మస్తానరావు గారు మీ మీద కూడా పరువు దావా పడుతుంది. శ్రీకాంత్ గారు, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి సార్ ఇక్కడ ఒకటి కూడా చెప్తాను సార్. మన వాసు గారు నాకు తెలుసు మీరు సీనియర్ జర్నలిస్ట్ అని, చట్టానికి తెలియదు, వీళ్ళు వాడుకుంటే చట్టానికి తెలియదు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ప్రజల కోసం మనం వెళ్లాల్సి వస్తే తప్పదు కదా. మరి అన్యాయంగా మా మీద కూడా కేసు పెట్టారు అనుకోండి, దాని ప్రజలు కూడా చూసుకుంటారనేది నా ఉద్దేశం. అయితే ఒకటి శ్రీకాంత్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను సార్. వాసు గారు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ గారు రాజీ అన్నారు, కరెక్టే. గల్లా మాధవ్ గారు చేస్తుంటే 100% తప్పే. విజయ్ కిరణ్ గారు దాన్ని ఖండిస్తా ఉన్నారు. దాని విషయం చూద్దాం. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారు చేసింది ఏంటండి? రాజీకి ప్రయత్నించలేదా? అక్కడ ఒక మహిళకు అన్యాయం జరగటమేగా. పాల కోసం, రొట్టె కోసం బయటకు వస్తే వాళ్ళ అమ్మని అనాథం చేశారు, వాళ్ళ భార్యను అనాథం చేశారు. మరి అది మహిళ కాదా? అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వరదు కళ్యాణి గారు వెళ్ళి పరామర్శించరా? ఆ మహిళల విషయంలో మీరేం చేస్తారు? అది కూడా మహిళే, అక్కడ కూడా మహిళలు బాధితులుగా ఉన్నారు. మరి మీరెందుకు రాజీకి ప్రయత్నించారు? సీదిరి అప్పలరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేయరు? ఇవన్నీ కూడా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, మీరు కూడా సమాధానం చెప్పాలి. అక్కడ కూడా ఒక మహిళే, ఎందుకు మీరు అక్కడ వెనక్కిసుకొచ్చారు సీదిరి అప్పలరాజు గారిని, వాళ్ళ అబ్బాయిని? ఈ సమాధానం మీరు చెప్పాలి. ఇక్కడ గల్లా మాధవి గారు తప్పు చేస్తే మీరు అడగండి, లేకపోతే వెంటాడండి, లేకపోతే నిలదీయండి, ప్రభుత్వాన్ని ఇంకా ఏదైనా చేయండి. అంతేగాని మీరు కూడా అలాంటి వాటికి పాల్పడకూడదు అనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ మస్తానరావు గారు, విజయ్ కిరణ్ గారు అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుంటూరులో జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటన, మొత్తానికంటే పెద్ద రచ్చకు దారితీసింది. రాజధాని ప్రాంతంలోనే ఇవి జరగటం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశాలు. ఎందుకంటే మొన్న విజయవాడ చూస్తే కనుక సాయికృష్ణ కేసు, తర్వాత రావణ్, అతను గుంటూరు చెందిన వ్యక్తే, ఆయన ఉపా చట్టం ఎదుర్కొన్నారు, రిమాండ్ కూడా పొడిగించారు. ఇప్పటికి 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన, గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన, ఆవిడని వ్యవస్థరం చేసి దాడి చేశారు. దాని మీద అంబటి రాంబాబు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే గారి మీద. మీరు రాజీ ప్రయత్నం చేసి